ఈరోజు దేవుడు మాట్లాడని ప్రార్థన చేయండి. నేనైతే మళ్ళీ చెప్తాను, చాలా టెన్షన్గా ఉన్నాను. ఏం మాట్లాడాలి, దేవుడు మాట్లాడుకుంటాడు కాబట్టి. నా గురించి ఒక నింద వచ్చింది చర్చిలో, అయినా దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఒక దినాన్న దేవుడు దాన్ని బయలుపరిచినప్పుడు వాళ్ళు తెలిసిపోద్ది, తప్పు నాదా వాళ్ళదా. అర్థమవుతుందా? నేను ఎప్పుడు దాన్ని బట్టి దీన్ని బట్టి నేను ఎప్పుడు చింతపడని చెప్తాను. నేను ఎప్పుడు వాకింగ్ కొరకే వస్తాను. సేవకుడు ఆ మాటలు పలుకుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగానే సేవకుడిని ఎప్పుడు దుఃఖపెట్టొద్దు. ఆయన మనకి కాపరి ఉన్నాడు. ఆయన ఎప్పుడు తన గొర్రెల కొరకు ఎక్కడికి తీసుకువెళ్తే గొర్రెలు బాగా తిని బలిష్టంగా తయారవుతాయని ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు అందరు గేదెలు ఉన్నాయా? గేదెలు గొర్రెలు కాదు చాలామంది ఉన్నారు. పొద్దునే మీరు గేదెలు తోలుకెళ్ళేటప్పుడు ఎక్కడ తోలుకెళ్ళాలని మీకు ఒకటి ఉండదా? తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ తీసుకెళ్తే మేత దొరికిద్ది, ఎక్కువ తింటే ఎక్కువ పాలిస్తాయి. అవునా? సో దేవుడు కూడా, అంటే సేవకుడు కూడా అటువంటి మనసు కలిగి ఉంటాడు. రాత్రి 8:30కి దొరికిందండి వాక్యం నాకు. వారం నుంచి టెన్షన్ పడుతున్నాను. నా భార్య అంటుంది, ఏమైనా దొరికిందా అంటే, అప్పుడు డెన్నీ ఫోన్ చేశాడు. అయ్యగారు వచ్చేసారు అనుకుంటే నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, ఈరోజు మీరు కొద్దిగా తీసుకుంటారా అని చెప్పేసి. మళ్ళీ డెన్నీ మొన్న అన్నాడు, డాడీ కనుక చర్చి ఇంటికి వస్తే 5 రోజులు లెగడో పడుకుంటారు, ఆయన మీదకి ఎటువంటి భారాలు ఉండకూడదు అని చెప్పేసి అని అన్నాడు. మళ్ళీ అది గుర్తొచ్చింది. సరే, దేవుడి మీద భారం వేశాను. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఆకాశమును, వాక్యంలోకి వెళ్దాం. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు. అయితే కొన్ని ప్రవక్త కొన్ని విషయాలు మనం తీసుకుందాము. దానికంటే ముందు దాని కింద ఒక మాట ఉంది, నోవాహు దినాముల్లో ఎలాగూ ఉన్నదో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జాగ్రత్తగా వాక్యంలోకి వెళ్దాం. మీరెవరు బైబిల్ తీయొద్దు, సౌండ్ చేయొద్దు, పిల్లల్ని అటు తిరగనివ్వద్దు. ఓకేనా? కొద్దిసేపే, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అందుకనే ప్రవక్త ఏం చెప్తాడంటే, మీరు చర్చికి వచ్చారు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఎందుకు చెప్పించుకుంటున్నారంటే, మీరు ఇంకా క్రియలు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఆ క్రియలు చేస్తున్నారంటే మీలో దేవుడు లేడని అర్థం. మీరు మాటలకు జాగ్రత్తగా పట్టుకోండి. కొద్దిసేపే మీరు ఇక్కడ నుంచి సేవకుడు ఏదైతే చేయొద్దు అని చెబుతున్నాడో మీరు అవి చేస్తున్నారంటే, సరే టీవీ చూడొద్దు, సీరియల్ చూడొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ప్రార్థన చేయండి, టయానికి రండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెబుతున్నారంటే మీరు అలాగ చేస్తున్నారు కాబట్టి చెబుతున్నారు. అయితే ప్రవక్త ఏమన్నాడంటే, మీరు ఆ క్రియలు చేస్తున్నారంటే మీలో దేవుడు లేరు, మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు? మీరు ఆ మనసు కలిగి ఇంకా మీరు చర్చికి వస్తున్నారు. మీరు చర్చిలో ఉన్న, రోడ్డు మీద ఉన్న ఒకటే. హల్లెలూయా. మీరు చర్చిలో ఉన్న, రోడ్డు మీద ఉన్న ఒకటే. మీరు ఇంకా దేవుని మీరు కలిగి లేకుండా చర్చికి వస్తున్నారు. మనలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే, మనం దేవునిలో లేము, దేవుడిని మనలోకి ఆహ్వానించలేదు. ఇంకా ఎలా వస్తున్నామంటే, రోగం వస్తే తగ్గటానికో, అప్పులు ఉంటే తీరటానికో, ఏదో అవసరం కోసం వస్తున్నామే తప్ప నిజంగా నీవు దేవుడిని కలిగి లేవు. నువ్వు దేవుని కనుక కలిగి ఉంటే నిజంగానే వాళ్ళు స్క్రీన్ల మీద ఉన్నా సరే వాళ్ళు పర్ఫెక్ట్గా వచ్చి కూర్చుంటారు.
వాళ్ళు ఎలాగా ఇక్కడ జరుగుతుంది కాదు, కానీ నేను దేవుడికి ఎలాగా కనపడాలి. అర్థమవుతుందా? ఏమంటే సీఎం గారు వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తారు, మీకు ఏదో పని ఉంది. మీరు పొలాలకు వెళ్ళే డ్రెస్తోనే వెళ్తారా? ఇంట్లో ఉన్న డ్రెస్తోనే వెళ్తారా? చెప్పాలి. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీరు ఒక డ్రెస్ కోడ్ వచ్చేసింది, అదే డ్రెస్ కోడ్లో ఉంటారు సీఎం గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా డ్రెస్ కోడ్ మారుస్తారా? మళ్ళీ ఇక్కడేమో అరే ఒరే మాట్లాడుకుంటారు, మన లాంగ్వేజ్లో ఒక యాసలో మాట్లాడతాము. అదే అక్కడికి వెళ్తే పెద్దల దగ్గరికి వెళ్తే రాకపోయినా ప్రయత్నిస్తాం, రాకపోయినా సరే ప్రయత్నం చేస్తాం. చాలా నీట్గా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. అర్థమవుతుందా? మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి స్వభావం మనలో ఎందుకు లేదు? అసలుకి మనం ప్రవక్త అన్నాడు, చరిత్రలో ఉన్న దేవుడు. మాట గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ మనకు అవసరం పడుతుంది. చరిత్రలో ఉన్న దేవుడి కోసం వెతకడం ప్రారంభించారంట భక్తులు. తెలుసా మీకు? నిశ్శబ్దం అయిపోయారంట. ఏం కోపడదు నా పైన, దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు వాళ్ళకు చేసిన కార్యాలు నాకు కూడా చేస్తాడు, ఆయన ఎక్కడున్నాడని వెతకడం ప్రారంభించారంట. మరి ఆ చరిత్రలో ఉన్న దేవుడు ఇక్కడ లేడు. ఇప్పుడు ఏమన్నాడు? చరిత్రలో ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడు? ఆకాశము భూమి నా మాటలు అరే 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 ఏ మాత్రము. కానీ అందుకనే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ రోజుకైనా సరే ఎవరైనా సరే, నేను ఎప్పుడు నా పిల్లలను కూడా గద్దిస్తూనే ఉంటాను, ఎవరైనా సరే దేవుడిని చులకనగా ఎప్పుడు చూడొద్దు. ఒకటి నేను చాలా ఖచ్చితంగా ఉంటా ఆ విషయంలో. మా నాన్నగారు నా మీద ఒకలాంటి తిరుగుబాటు చేశాడు. చెప్పాము మేము, నేను దేవుని పక్షాన్ని నిలబడుతున్నాను, నా మీద తిరుగుబాటు చేయొద్దు, నీకు శ్రమ వస్తుంది. ఎవరి గురించి నేను చెప్పేది? మా నాన్న, మా అమ్మ. అర్థమవుతుందా? చలమయ్య గారు కూడా ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ ఆయన అభిషేకం తీసుకున్నాడు. నా గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఆయన ప్రశాంత్ గారు. నేను తొందరపడి ఎవరిని ఒక మాట అన్నో, నన్ను అన్నా సరే యెహోవా ఈరే. సావుకుడు కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సావుకుడి పైన ఎప్పుడు గొనగొద్దు. కాబట్టి ఏంటంటే మీరు దేవుడి పైన తిరుగుబాటు చేస్తే ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగైందో అంతకంటే దారుణంగా అవుతుంది. ఓకేనా? వాక్యంలోకి వెళ్దాం. సరే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. నోవాహు దినాల్లో ఎలాగైతే జరిగిందో అవునా, మనుష్య కుమారుని యొక్క రాకడ. మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన రాకడ ముందు కూడా సేమ్ అలాగే జరిగిద్దంట. ప్రవక్త చెప్పాడు కదా, ప్రవక్త చెప్పాడు 65లో చాలా వర్తమానాలు చెప్పాడు. లాస్ ఏంజల్ కాలిపోయింది సముద్రంలో కలిసిపోయిందని చెప్పాడు. అందుకని వర్తమానాలు చదివితే తెలుస్తుంది. సరే, చదవకపోయినా మీకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్తున్నాను. లాస్ ఏంజల్ గురించి 1965లోనే ప్రవక్త చెప్పేశాడు. హల్లెలూయా. అది నిన్న చూసాం, 2-3 రోజులు, జస్ట్ ఒక వారం క్రితం మనం చూసాం. కానీ ప్రవక్త ఎప్పుడు చూశాడు? అందుకనే మీకు చెప్పిన ప్రవక్తలు అంటే ఎవరంటే దేవునిలో భాగం వాళ్ళు, దేవునికి స్వరం అయి ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాటలు ఎవరై ప్రవక్త చెప్పిన మాటలు? లాస్ ఏంజల్ గురించి చెప్పేశాడు. అమెరికా దేశస్థుడు, ఆ అమెరికాలో ఉండి అదే ప్రాంతంలో నివసిస్తూ
లాస్ ఏంజల్ విల్ బి డూమ్డ్ అన్నాడు. $12,00,000 ఆస్తి నష్టం అంట మనం జరిగింది. 12,00,000 కోట్లు. మనం ఏమనుకుంటాం, ఒక 10 లక్షలు ఉంటే చాలు ఇక జీవితం. 12,00,000 కోట్లు ఆస్తి నష్టం జరిగిందంట. ఒక 2-3 డేస్ అయ్యి ఉంటుంది మోస్ట్లీ. అయితే ఇండియా వాళ్ళే కూడా చాలామంది అక్కడ ఇల్లు, నివాసాలు, ఆస్తులు, పొలాలు అన్నట్టయింది బూడిద. అందుకనే ప్రవక్త ఏమంటాడంటే, జాగ్రత్తగానండి ఈ మాటలు. బైబిల్ తీసుకొని వెళ్ళేవో, ఇప్పుడు మీ చేతిలో బైబిల్ ఉంది కదా, ఉందా లేదా? లేకపోతే అయ్యగారు కొన్ని బైబిల్ తీసుకొస్తున్నారు, అందరికి ఇస్తారు. ఉందా బైబిల్? అందుకని జాగ్రత్తగా వినండి. మీరు దేవుడితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు దేవునితో జాగ్రత్తగా వ్యవహరించండి. అందుకని ప్రవక్త అంటే, బైబిల్ తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా పాతాళానికి వెళ్తున్నారంట. చేతిలో ఏముంది ఇది? సరే, ఇప్పుడు జీవమునకు పోవు మార్గము తెలిపేది ఇది, అవునా కదా? ఏంటిది అది? జీవమునకు పోవు మార్గము తెలిపే ఈ జీవగ్రంథాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారంట? ఇంకది మనం ఎలా ఉండామనేది మీరు ఆలోచన చేయాలి. సరే, అందుకని ఏంటంటే నోహా గారి గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఇప్పుడు నోవహా గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తెలుసుగా మీ అందరికీ నోవహా గారి గురించి? నోవహా గారి గురించి తెలుసా తెలీదా? ఇప్పుడు పోయినసారి చెప్పాం, దేవుడు మనకి, నాకే చాలా సంతోషం అనిపించింది ఆ మాటని. అబ్రహాంలోకి ఆ విశ్వాసం, విన్నారు కదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకన్నాడు దేవుడు? అసలు అబ్రహాంలోకి ఆ విశ్వాసం రావటానికి ఎవరి నుంచి బీజం? ఆ రోజు నా దగ్గర ఒక పేపర్ ఉంది, కావాలంటే తీసుకోండి, మొత్తం రాశాను. అబ్రహాము, చెప్పాను కదా, ప్రవక్త చెప్పంటే, అబ్రహాము నోవాహు వాడును తెలియజేసిన దేవుడు ఇంకాను ఉన్నాడా? హల్లెలూయా. ఆ మాటను పట్టుకొని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండేవాడంట. నోవాహు వాడగట్టిన విషయం అబ్రహాంకి ఎలా తెలిసింది? అందుకోసమనే ఎలా తెలిసిందో కొన్ని విషయాలు దేవుడు ఆల్రెడీ మనకి మాట్లాడేశాడు కదా, గుర్తుందా మీకు? అందుకని అబ్రహాము విశ్వాసుల తండ్రి అనేది మనకి వాక్యం తేడా పరిచింది. అయితే నోవాహు కూడా ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండేవాడంట, హనోకు గారు ఎలాగ ఎత్తపడ్డాడు. వింటున్నారా? హనోకు ఎలా 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 వెళ్ళిపోయాడనా? దేవుడితో నడిచి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నోవాహులోకి నేను ఫస్ట్ రాసుకున్న విషయం ఏంటంటే, నా వైట్ పేపర్లో అయ్యగారు వాక్యం చెబుతున్నప్పుడు, నోవాహులోకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది? ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, వాడన కట్టమన్నాడు, వర్షం వస్తుంది అన్నాడు. వింటున్నారా? వాడన కట్టమన్నాడు, వర్షం వస్తుంది అన్నాడు. అసలు వర్షం రావడానికే అవకాశం లేని రోజులు అయ్యి, అది వర్షం అనేది వస్తుంది అనడానికి కూడా నా నమ్మశక్యం కాని రోజుల్లో నోవాని వాడ కట్టమన్నాడు. అప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉన్నా, నోవాహులోకి అంత విశ్వాసం ఎలా వచ్చిందని అప్పుడు రాసుకున్న తర్వాత అబ్రహాం గురించి దేవుడు మాట్లాడాడు, చాలా సంతోషం అనిపించింది. ఈ వాక్య భాగం చదువుతూ ఉంటే నోవా గురించి కొన్ని మళ్ళీ ఒక స్ట్రక్చర్ రాయడానికి ప్రయత్నం చేశాను, దేవుడు సహాయం చేశాడు. అయితే మీకు చెప్తాను, హనోక్కి తెలుసు కదా, హనోక్ గారు తెలుసు కదా, ఇప్పటికీ ఆయన కట్టిన పిరమిడ్ చెక్కు చెదరకుండా అట్లాగే ఉంది. ప్రపంచంలో ఒక వింతది. ఏంటిది? ప్రపంచంలో ఎప్పటికీ ఒక వింతది. అన్నీ కనిపెట్టవచ్చు కానీ దాన్ని ఎలా కనిపెట్టలేకపోతున్నారు, అవునా? అటువంటి అప్పుడే కట్టేశాడు దేవుడు ఆ 7 డైమెన్షన్స్.
7 పరిమాణాలు దేవుడు హనోకు దగ్గర చూపించేశాడు. అయితే హనోక్కి 65 ఇయర్స్ 60 సంవత్సరాలు వచ్చినప్పుడు మెతుషెల పుట్టాడు. వింటున్నారా? నోవా గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనం కొద్దిగా లోతుకు వెళ్దాము. హనోక్ గారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెతుషెల పుట్టారు. పుట్టిన తర్వాత మెతుషెలకి 187 సంవత్సరాలు వచ్చిన తర్వాత లెమెకు పుట్టారు. వింటున్నారా? లెమెకుకి 182 సంవత్సరాలు వచ్చిన తర్వాత నోవా గారు పుట్టారు. ఇక్కడ మీరు రాసుకోండి. అయితే నేను రాసింది ఏంటంటే, లెమెకు గారు పుట్టినప్పుడు హనోక్ గారు బ్రతికే ఉన్నారా లేదా? మీకు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు చెప్పాను. హనోక్ గారికి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు మెతుషెల పుట్టాడు. మెతుషెలకి 187 వచ్చినప్పుడు లెమెకు పుట్టాడు. అందుకని మీకు ఎందుకు చెప్పానంటే, లెమెకు పుట్టినప్పుడు హనోక్ గారు స్టిల్ అలైవ్, ఇంకా బ్రతికే ఉన్నాడు. నోవా గారి తండ్రి ఎవరు? నోవా గారి తండ్రి ఎవరు? లెమెకు. అవునా? ఇప్పుడు లెమెకు పుట్టినప్పుడు హనోక్ గారు ఇంకా బతికే ఉన్నాడు. ఈ మాట చూడండి. లెమెకు పుట్టినప్పుడు ఇంకా హనోక్ గారు బతికే ఉన్నాడు. లెమెకుకి దగ్గరగా ఒక 48 ఇయర్స్ 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత హనోక్ గారు ఎత్తపడ్డాడు. ఇప్పుడు ఈ విషయాలు నోవా గారు తెలిసి ఉంటాయా, తెలిసి ఉండవా? చెప్పరండి. మీ తండ్రులు మీ పిల్లలు చెప్పరా? తండ్రులు పిల్లలు చెప్పరా? చెప్తా చెప్పరా? మా తాత అట్టరా, మా ముత్తాతట్ట, మా వంశం ఇది చెప్తా చెప్పరా? చెప్తా చెప్పరా? నోవా గారు ఎప్పుడు కూడా హనోక్ గారు ఎలా కొనుక్కోబడ్డాడు, ఎలాగ ఎత్తబడ్డాడు అని ఆలోచన చేస్తూ ఉండడండి. గతంలో మాట్లాడుకున్నాం అంటే దేవుడు మనతో మాట్లాడాడు. మీరు మీ పిల్లలకి మీ దేవుడి గురించి బోధిస్తారా లేదా? అక్కడ రాగానే అనిపించింది, లెమెకు బతికే ఉన్నాడు. లెమెకు బ్రతికున్నప్పుడే లెమెకు హనోక్ గారితో మాట్లాడి ఉంటాడు. అవునా కదా? మాట్లాడి ఉంటాడు, ఆయనతో ముచ్చటించుంటాడు. హనోక్ గారు కూడా లెమెకు కొన్ని విషయాలు చెప్పుంటాడు. ఎప్పుడు? ఎలాగ అబ్రహాం గారు యాకోబుకి ఎలా చెప్పాడు. ఆయన సడన్గా వెళ్ళిపోయినప్పుడు లెమెకు గారికి ఎలా ఉండుంటుంది? మా తాత ఎలా వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. చూడండి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ వేసుకున్న బీజం. అప్పుడు అందుకనే ఏమన్నాడంటే, నోవాహు గారి గురించి ఆ దినాల గురించి చదివినప్పుడు, అసలు నోవాహు గురించి నేను వెతకడం కోసం ప్రారంభించినప్పుడు ఈ విషయాలు దేవుడు బయలుపరిస్తే చాలా సంతోషం అనిపించింది. అందుకని ఏంటంటే, మనం ఎప్పుడు చెప్పాం కదా, ఈ జీవ మార్గమునకు పోవు జీవగ్రంథం మన చేతిలో ఉండి పాతాళానికి వెళ్తున్నామంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అందుకోసమనే చాలామంది బైబిల్లో చాలామంది భక్తులు, ఈ మాట జాగ్రత్తగా వినండి, చాలామంది భక్తులు ఏమన్నారంటే దస్ సెయిత్ ద లార్డ్ అన్నారా లేదా? యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, కొట్టమన్నాడా, చెయ్యి చాపమన్నాడా? కొట్టాడా? ఎర్ర సముద్రాన్ని కొట్టాడండి? ఎర్ర సముద్రాన్ని కొట్టాడా కర్రబెట్టి? ఒకవేళ అట్లా అనుకుంటే అనుకోమాకండి, ఎర్ర సముద్రాన్ని కొట్టలేదనా. ఏమన్నాడంటే, నీటి వైపు చెయ్యి చూపించమని నన్ను అన్నాడా లేదా? అది ఎవరి మాట? ఎవరి మాట? అందుకని ప్రవక్త ఏమన్నాడంటే, నా భార్య నేను ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు ఒక వర్తమానం అంటే మాట వినపడింది. ఆ మాట వినపడినప్పుడు నేను అన్నాను, చక్కచక్క అది వర్తమానంలో ఎక్కడుందో చెక్ చేయమనంటే, నీ అంత ఫాస్ట్ కదా అసలుకి ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి అంది. రాశాను. ప్రవక్త వర్తమానంలో ఒక మాట ఏమంటాడంటే, ఏ మ్యాన్, జాగ్రత్తగా వినండి, తెలుగులో కూడా చెప్తాను, ఏ మ్యాన్ ఫుల్లీ సరెండర్ టు గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్.
ఎవరైతే దేవునికి పూర్తిగా సమర్పించుకుంటారో వాళ్ళు సర్వశక్తిమంతులంట. దేవుడు అందుకనే మనల్ని ఏమన్నాడంటే, చిన్న దేవుళ్ళు అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆయన పెద్ద దేవుడు, మన చిన్న దేవుడు అంటే ఎలా వస్తుంది మీకు? మనం కూడా ఎలా మారగలుగుతాము? ప్రవక్తలు కానీ లేకపోతే అపోస్తులు కానీ ఎవరైనా సరే ఎలాగ చేయగలగాలని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ప్రవక్త వర్తమానంలోంచి పద్మాసు దీప దర్శనం అనే వర్తమానంలో ఉందన్నమాట. ఏ మ్యాన్ అంటే ఎవరైతే దేవునికి సంపూర్ణంగా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకుంటారో వాళ్ళే సర్వశక్తిమంతులు. వాళ్ళు పలికితేనే జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, మనం ఎంతవరకు దేవుడికి సమర్పించుకున్నామో. అయితే ప్రవక్త ఇంకో మాట ఏంటంటే, ఎంతవరకు నీవు దేవుడికి సమర్పిస్తున్నావో, ఈ మాట చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. ఎంతవరకు దేవుడికి, ఒకవేళ సువార్థికుడు నేనైనా ఎవరైనా సరే, దేవుడు నాతో ఎలా వ్యవహరిస్తాడనేది ప్రవక్త చెప్తున్నాడు. ఎంతవరకు నీవు దేవుడికి సమర్పిస్తున్నావో అంతవరకే దేవుడిని ఉపయోగిస్తాడంట. అర్థమవుతుందా? పైగా చెప్తా ఉంటారు కదా, అప్పుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే దేవుడు తీసేస్తాడని చెప్పావు కదా. ప్రవక్త వర్తమానంలోంచి మాట, మీరు గనక దేవుడికి ఎంత సమయం ఇస్తున్నారో దేవుడు కూడా మీకు కూడా అంత సమయం ఇస్తాడంట. హల్లెలూయా. మీరు 5 నిమిషాలు ఇస్తే మీకు 5 నిమిషాలే దేవుడు ఇస్తాడు. మీరు 1 నిమిషం ఇస్తే దేవుడు 1 నిమిషమే ఇస్తాడు. మీరు గంట ఇస్తే గంటే ఇస్తాడు. మీరు ఏమి ఇవ్వకపోతే దేవుడు మీకు ఏ సమయం ఇవ్వడు. హల్లెలూయా. మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు నేను దేవుడికి ఎంత సమయం ఇస్తున్నామో దేవుడు కూడా మనకి అంతే సమయాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు సంఘ శాఖల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళు తెలుసుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళు బైబిల్ చేతిలో పెట్టుకొని కూడా పాతాళానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ప్రవక్త చెప్పాడంటే, నీకు వచ్చిన కళ అయినా, వాక్య బయలుపాటైనా, స్వరమైనా, వర్తమానమైనా, దర్శనమైనా, నువ్వు ఏదనుకున్నా కానీ అది వ్రాయబడిన వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది అబద్ధం అంట. విన్నారా? ఏదైనా సరే రాయబడిన వాక్యానికి గనక అది విరుద్ధంగా ఉంటే అది అబద్ధం. అందుకని ఏం చెప్పండి, అక్కడ వెళ్ళొద్దన్నాడా లేదా దేవుడు? వాక్యం చెప్పిందా? నీకు దర్శనం వచ్చింది, నాకు దర్శనాలు వస్తున్నాయి, ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది, అలా అన్నాను, ఇలా జరిగింది. నో. నీకు వచ్చిన దర్శనమైన, ప్రవచనమైన, స్వరమైన, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది రాయబడిన వాక్యానికి గనక విరుద్ధంగా ఉంటే అది అబద్ధం అన్నాడు ప్రవక్త. మీరు నిజంగా ప్రవక్తను వెంబడించేవారైతే గుర్తుపెట్టుకోండి, ప్రవక్త ఫలాలు పొందుకుంటారంట. ఏది ఫలాలు చెప్పండి? ఈ ఫలాలు ఎప్పుడు ఎక్కడేసిన గొంగలి అయినా. అందుకని చెప్పాడు దేవుడు, ఏమన్నాడు? ఆకాశము భూమి గతించిపోద్ది, నా మాట గతించదు, నా నామమున చెప్తున్నా సరే మరలా ఎక్కడ వేసిన గొంగలి. అందుకనే నేను ఎవరిని ఫోర్స్ చేయను, నా పిల్లల్ని కానీ, నేను నా భార్యని కానీ, నేను ఇంకెవరిని కూడా, అంతకుముందు అయితే ఫోర్స్గా ఉండేవాడిని కానీ ఇప్పుడు ఎవరిని ఫోర్స్ చేయను. అయితే ప్రవక్త ఒక మాట చెప్పంటే, క్షమించబడిన పాపం, వర్తమానం ఉంది, క్షమించబడిన పాపం. చెప్పండి, ఏంటి అది క్షమించబడిన పాపం?
ఆదివారం ఆరాధన రాకపోవటమే క్షమించబడిన పాపం అని తెలుసా? తెలుసా మీకు? చదవండి, వర్తమానం చదవండి. మీరు ఆదివారం ఆరాధన కనుక రాకపోతే ఆ పాపానికి క్షమాపణ లేదు. అంతే. ఇంక మనం ఎవరి గురించి తీర్పు తీర్చొద్దు, మనం ఎవరికి తీర్పర్లో కాదు. ప్రవక్త చెప్పేశాడు. ప్రవక్త అంటే ఎవరంటే దేవుడి ప్రతినిధి, దేవుడికి స్వరమై ఉన్నాడు. మీరు ప్రవక్తను నమ్ముతున్నారంటే ఇక్కడికి రావాలి. హల్లెలూయా. మీరు ప్రవక్తను నమ్ముతున్నారంటేనే ఈ స్థలము మీ కొరకే, లేకపోతే మీ స్థలము లోకంలో చాలా ఉన్నాయి. చెప్పారుగా, క్షమించబడిన పాపం ఏంటి? ఆదివారం దేవుని సన్నిధిలో మీరు లేకపోవడం. ఏదో అనుకుంటున్నారు వర్తమానం అంటే అక్కడ ఎవరు నిలబడతారంట, ఆయనకేం తెలుసు, ఆయన చెప్తే నేను వినేదేంటి? మీరు నమ్మండి, నమ్మకపోండి, ఎన్ని వర్తమానాలు తిరిగేస్తాను. నాకు ఎంత టెన్షన్ ఉంటుందంటే, నేను ఇక్కడ నిలబడితే మాథ్యూ గారు ఎలా చెప్పారు, మాథ్యూ గారికి తెలుసా అనే మాట నేను ఎప్పుడు అనిపించుకోకూడదు. అందుకోసమనే వర్తమానం కోసమే నేను చాలా 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 ప్రయాసపడ్డా. ప్రభా, 2 మాటలు ప్రభా, కనీసం ఒక పావు గంటైనా నేను నిలబడటానికి నాకు ఆ శక్తి కావాలి, ఆ మాటలు నా హృదయంలో పెట్టమని చెప్పేసి నేను ఎంత దేవుని దగ్గర ప్రార్థన చేస్తానో నా ఒక్కరికి తెలుసు. మీరు ఏదనుకుంటారు, ఆదివారం రాకపోతే ఏమవుతుందిలే, ఏం కాదులే, ఒక్క ఆదివారమేగా, వాళ్ళు ఉన్నారని. అందుకని ఏంటంటే ఇక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకు వస్తాడు చెప్పండి? దేవుడు ఆయన కోటాను కోట్ల దేవదూతల చేత ఎల్లప్పుడూ, మీకు చెప్పింది పోయిన అంతకుముందు, ఆయన ఎప్పుడు వధువు యొక్క అంటే ఆయన స్తుతుల కోసం వస్తాడంట. పాటలు పాడతాడు కదా, స్తుతుల పైన ఆశీనుడైన దేవుడు కదా ఆయన. ఆయన తన వధువు చేత ఆరాధించబడటానికి ఆయన దిగొస్తాడు ఇక్కడికి. మనకేమో నిద్రొచ్చి బద్ధకపు ఆత్మ వచ్చి పనులన్నీ మనకే వచ్చి డబ్బు సంపాదించుకోవాలి, సరే ఏదైనా ఉండొచ్చు. కానీ ఏంటంటే దేవుడి కంటే ఎక్కువ ఏది పెట్టుకోవద్దు అన్నట్టు. నీ జీవితంలో దేవుడికి మించి ఏదైనా ఉన్నది అంటే అది ఒక విగ్రహం. ఇక నువ్వు విగ్రహారాధికుడు రాలేవే, నువ్వు కూడా భజన కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు. మనం అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మీరు చెప్పించుకునే స్థితిలో ఉండకూడదనేది నా యొక్క మనవి. మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలన్నాడంటే, దేవుడు ఎలా ఉండమన్నాడంటే, మనం ఎల్లప్పుడూ ఇతరులకు ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు మన గురించి? మీరు రాయబడిన పత్రిక అంటే ఏంటో అందులో ఒక విషయం ఉంటుందండి, అవునా? ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పాలనుకోండి ఏదైనా, అప్పుడు ఏం రాసేవాళ్ళు? ఉత్తరాలు రాసేవాళ్ళ కదా, రాసేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు క్రీస్తు గురించి చెప్పాలి. ఏమన్నాడంటే, మీరు నడుస్తూ ఉండాలి. మీరు నడుస్తున్నారు కదా, మీరు చిన్న దేవుళ్ళు, మీరు రాయబడిన పత్రికలు, మీరు చెప్పాలి, ఇతరులకు మీరు బోధించాలి. ఎల్లప్పుడూ మనం ఇక్కడ కూర్చొని ఆదివారం ఏం వాక్యం వచ్చింది, ఇంకా ఎప్పుడు ఎంటీగా కాదు, మనం నింపబడాలి ఇతరుల్ని. అందుకనే యాయీరు గురించి ప్రవక్త అంటాడు, ఒక రహస్యమైన ఆయన. చూడండి, బైబిల్లో అందరూ కూడా, ఇందాక మాట చెప్పాను కానీ, వాళ్ళందరూ చరిత్రలో విన్నారా? చరిత్రలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎదుగుతున్నారంట. ఆ యాయీరు కుమార్ చనిపోయినప్పుడు ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, చాలా బాగా అనిపించింది నాకు మాట. ఆయన చరిత్రలో ఒక దేవుడు ఉండాలి, నేను పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన మనకు
వాగ్దాలన్నీ ఆయన తలపోసుకుంటూ చరిత్రలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, నా కుమార్తెను స్వస్థపరచడానికి అని ఎదుగుతున్నాడంట. మనం అందుకనే వద్దు, అందరం ఎప్పుడు ఒకేలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రవక్త ఏమన్నాడంటే, నాలో ఏదైనా తప్పు కనిపిస్తే జాగ్రత్తగా వినండి మాట, నాలో ఏదైనా తప్పు కనిపిస్తే మీరు నాతో వచ్చి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో వచ్చి చెప్పండి. ఎవరు చెప్పిందన్నమాట? ప్రపంచానికి ప్రవక్త. అవునా? అందుకనే మీ మనసులో పెట్టుకొని కుళ్ళిపోమాకండి. కుళ్ళిపోతే ఏమవుతుందంటే తీసేస్తారు అక్కడ దాకా పార్ట్ తీరా అట్టే వస్తారా? ఎందుకు మనకు ఆ బాధ? మీకు ఎవరిపైన చెప్పాను, నేను చెప్పాను, ప్రవక్త అని చెప్పాడంటే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమన్నాడు లేదా? ఆ సహోదరుడు కొరకు ప్రార్థన చేయమన్నాడు. అందుకని ప్రవక్త ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయించుకుంటున్నాడు, ఏదైనా స్వస్థతో లేదైనా అవసరం తీరాలనుకుంటున్నారు. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, ఆ స్వస్థపరచబడి విశ్వాసం, అది పొందుకునే విశ్వాసం నీకు లేకపోతే జరగదంట. ఇప్పుడు విశ్వాసం ఎవరికి కావాలి? మనకు కావాలి. విశ్వాసం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అందుకనే ప్రార్థన చేసే వాళ్ళలోనూ ఇంకెక్కడో ఉండదు స్వస్థత కానీ ఏదైనా కానీ. ఎక్కడ పెట్టాడంటే దేవుడు మనలోనే పెట్టాడు. అందుకని ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థన చేసుకున్న స్వస్థత వధువు పలికితే జరుగుద్దంటే ఇంకా మీరు ప్రార్థనల మీదే నడుస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు చదువుతున్నాం కదా సరే, ఆకాశమును, ఈ మాట ఎక్కడుంది? అంతకుముందు దేవుడు చెప్పిన మాట, ఐ యామ్ దట్ ఐ యామ్ లేదా మాట? ఆ యామ్ దట్, నేను ఉన్నవాడును. ఎప్పటి వరకు ఉంటాడంట? సదాకాలము. చెప్పలేదు దేవుడు. ఇప్పుడు చదువుతున్నారు మీరు కొత్త నిబంధనలు. దేవుడు పాత నిబంధనలు అప్పుడే చెప్పేసాడు నిర్వాకాండంలో. ఎవరితో చెప్పాడు మాట? ఎవరితో చెప్పాడు ఆ మాట? మనం ఇంకా వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడ నాకు దొరుకుతుంది. చిన్నప్పుడే చెప్పేశాడు మీకు ఆ మాట, ఐ యామ్ దట్ ఐ యామ్. ఆ మాట పట్టుకొని ప్రవక్త అంటాడు, మాట నాకు చెప్పలే అనిపించింది. అందుకోసమనే చిన్న మాట చెప్పి ఆ మాట చెప్తాను, బాగా అనిపించింది నాకు ఆ మాట. అయితే ప్రవక్త ఏమంటాడంటే, ఇప్పటికి కూడా మన క్రైస్తవులలో దయ్యాలు ఉన్నాయంట. క్రైస్తవుల అది పిల్లల రూపంలోనూ, అంతే బంధువుల రూపంలోనూ, లేకపోతే కోడల రూపంలోనూ, లేకపోతే అల్లుల రూపంలోనూ, సరే ఏదో ఒక రూపంలో మన ఇంట్లో దెయ్యం ఉంది. కానీ ఆ దెయ్యం మనల్ని జయించలేదంట. ఈ మాట పట్టుకోవాలి మీరు. ఆ దెయ్యము మనల్ని ఎన్నడూ జయించలేదు. మీరు దాన్ని జయించగలరు. అర్థమవుతుందా? మీరు దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టే దాన్ని మీరు జయించగలరంట. విన్నారా? నిన్న చెప్తా, నిన్న నేను వాక్యం ప్రిపేర్ అవ్వాలి, మధ్యాహ్నం వరకు వర్క్లో ఉన్నాను. మధ్యాహ్నం నుంచి విజయవాడ పనుంటే వెళ్ళొచ్చాను. 7 గంటలకు వచ్చాను. బైబిల్ తీసాను. నా కోసం ఇద్దరు వచ్చారు దూతలు. వాళ్ళు కదలలా. 10 జస్ట్ మిమ్మల్ని కలిసి వెళ్తాం సార్ అన్నారు. వచ్చారు, 30 గంటలు కూర్చున్నారు. సరే అది అయిపోయిందని కానీ నాకు జూమ్ లింక్ వచ్చింది. సార్ ఐఎమ్ వెయిటింగ్, మీకోసం వెయిట్ చేస్తున్నామన్న జూమ్ లింక్ వాళ్ళ మళ్ళీ జూమ్ లింక్లో జాయిన్ చేశాను. 8:30 అయిపోతుంది. ఆవిడేమంటుంది, ఏంటి రేపు సంగతి, ఏమన్నా వాక్యం దొరికిందా అంటే, నువ్వేంటి ఎడిట్ తిరుగుతున్నావు అంటుంది. నా టెన్షన్ నాకు. అంటే నా చుట్టూ ఏమో ఆ వాక్యం వైపు వెళ్లకుండా
వెనక్కి లాగుతున్నారు. నేనేమంటే ప్రభువా రేపు 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 నేను నేను పిడుగులాడుతున్నా దేవుడితో. కాబట్టి ఏంటంటే ఒక అర్ధ గంట 9 గంటలకల్లా వాక్యం చేశాడు దేవుడు. అందుకని ఏంటంటే నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అంటే నువ్వు వాడి చేత ఎంత ఇబ్బంది పడుతున్నా సరే నువ్వు దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టే నువ్వు దాని నుంచి వచ్చేస్తా బయటికి. దానివల్ల నీకేం హాని జరగదంట. వాళ్ళు ఎవరు అన్యుల మధ్య ఉన్నావు, ఇబ్బందిగానే ఉంది, కానీ ఏం చేయాలి, నువ్వు అక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రభువా నేను వీళ్ళ మధ్య ఉన్నా కానీ ఏది నన్ను తాకకూడదు, వాళ్ళ అపవిత్రత ఏది కూడా నన్ను తాకకూడదు ప్రభువా, నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎవరు? మనం. అందుకని నువ్వు దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి రెడీగా ఉంటాడంట. వింటున్నారా? అందుకని మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. అందుకని ఆ మాటను బట్టి ప్రవక్త ఏమంటే ఎంత పెద్ద సైన్యంతో దెయ్యం ఉండొచ్చు కానీ ఎలా ఉన్నాడంటే మీరు ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని పరిపాలించేది ఎవరు చెప్పండి? ప్రపంచం ఎవరి కంట్రోల్లో ఉంది? ప్రపంచం ఇప్పటికి కూడా రోమన్సే హోల్డ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? అప్పుడెప్పుడో మోసే కాలం కంటే ముందు నుంచి. పోపు ఎక్కడుంటాడండి? పోపు ప్రపంచానికి మత పెద్ద, ప్రపంచం మొత్తానికి క్రైస్తవ పెద్ద ఆయన. ఆయన చెప్పిందే జరుగుతుంది ప్రపంచంలో. మీకు తెలుసో తెలియదు, క్రిస్టియన్ ఆర్డర్స్ అన్నీ పాస్ అయ్యేది అక్కడి నుంచే, తెలుసా మీకు? అందుకనే ఆ ప్రపంచాన్నే అంటే సామ్రాజ్యం అంటే ఏమంటారు దాన్ని, రాజు వేరు చక్రవర్తి వేరు. తెలుసా మీకు? స్కూల్కి వెళ్తున్నారు అందరూ. రాజు వేరు చక్రవర్తి వేరండి. రాజు అంటే ఒక రాజ్యానికి రాజు అంటే ఇప్పుడు సపోజ్గా ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టుగా ఒక దేశానికి ఒక ఉంటారు. ప్రపంచం మొత్తాన్ని కలిపి ఉండే వాళ్ళని చక్రవర్తి అంటారు. రోమన్ చక్రవర్తి ఫరో కదా. మీకు ఎట్లా ఉందంటే మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు. మీరు ఎవరైనా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? టక్కడక్క నడుచుకుంటూ వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ అని షేక్ హ్యాండ్ ఇస్తారా? మీరు ఆ గుమ్మాన్ దగ్గరికి వెళ్ళకముందు మీ శవం ఎలాడుతూ ఉంటుంది, ఉండదండి? అటువంటి ప్రపంచానికి చక్రవర్తి దగ్గరికి మోషే నడుచుకుంటూ వెళ్ళాడు. చుట్టూ ఆయన చుట్టూ ఎంత సైన్యం ఉంది చెప్పండి? మోషే చుట్టూతా ఉందా లేదా? మోషే చుట్టూతా ఎంత సైన్యం ఉండి ఉంటారు? ఆయన అలా ఎలా వెళ్ళగలుగుతాడు? చక్రవర్తి ముందుకి ఒక మనిషి వెళ్ళడం అంటే అది జరిగే పనేనా? విన్నారా? కానీ చక్రవర్తి ముందుకు వెళ్ళి ఏం చెప్తున్నాడంటే ఎవరు అంటే నన్ను ఉన్నవాడు చూడండి అటు చెప్తున్నాడు ఆ మాట. ఆయన ముందు నడిచింది ప్రవక్త, ఆయన ముందు నడిచింది దేవుడు అంట. అందుకని ఎవరు ఏం చేయలేకపోయారు మోషేని. అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆకాశము భూమియు ఆ మాట. మోషే నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చెప్తున్నాడు. అది చెప్పిన తర్వాత ప్రవక్త అంటాడు ఆ మాట మళ్ళీ అనిపించింది. ప్రపంచానికి చక్రవర్తి 9 తెగులు చూశాడు. అయినా సరే ఏమైంది? ఆయన హృదయం కరిగిందా? ప్రవక్త అంటాడు ఏమంటాడంటే మాట చదివిన తర్వాత అంటే దేవుడు ఎంత బలవంతుడంటే ఆ మాట కోసం చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఆయన ఈ మాట
మాట ఎంత గొప్పదంటే, ఆయన ఎటువంటి దేవుడు అంటే, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు గద్దింపు అన్నాడు, నేను ఉన్నవాడు అనువాడు అన్నాడు. దేవుడు ఆ వాక్యాన్ని ఎలా నెరవేర్చాడంటే, ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని గడగడలాడించే వాళ్ళు అసలు ఫరో దగ్గర, ఫరో మొహం ఎవరికి తెలియదు, మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఫరో రాజు ఎవరు తెలియదు తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారండి ఫరో చక్రవర్తి ప్రపంచానికి ఎవరికి తెలియదు, ఎవరో కొంతమందికి తెలుసు చక్రవర్తి ఎలా ఉంటాడని. అటువంటి చక్రవర్తి వచ్చి ఏం చెప్తున్నాడు తెలిసిన, ఇప్పుడు 12వ అధ్యాయంలో 31వ వచనం ఈ మాట దేవుడి యొక్క వాక్యాన్ని నెరవేరుస్తుంది. అందుకని ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఎప్పుడు ఒకేలా ఉండేవాడు అని చెప్పడానికి ఏంటంటే, ఫరో వచ్చి 31వ వచనంలో ఏమన్నాడంటే, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి, చూడండి, వారితో ఏం చెప్తున్నాడంటే, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుంచి బయటికి వెళ్ళిపోండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి అసలు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే, ప్రవక్త ఏమంటారంటే వాళ్ళు ఏమన్నా బలవంతుల, శూరుల, మట్టి బిసుకునే వాళ్ళు. అసలు చూడండి, ప్రపంచంలో అసలు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు చూసినా భయపడుతున్నారు. ఎవరిని చూసి? ఇశ్రాయేలు ఇలా ప్రయాణమై వస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో వణుకొచ్చేది. చదువుతారు బైబిల్. రాహాబ్ ఏమని చెప్పింది? రాహాబ్ సాక్ష్యం ఏంటి? మీ దేవుడు మీ ఎడల చేసిన కార్యాలు మేము విన్నప్పుడు వాళ్ళ ముందు ఉన్నదంట. అందుకని వాళ్ళ ముందు నడిచేది ఉన్నవాడు అనువాడు, ఐఎమ్ దట్ ఐ యామ్. ఆయన వాక్యాన్ని నెరవేర్చిన దేవుడు. అందుకనే ప్రవక్త అంటాడు, ఒరే బాబు నువ్వు వెళ్ళిపో, సత్యం, నువ్వు ఎక్కడుంటే మాకు చావే. ఎవరితో అన్నాడు ఆ మాట? మోషేతో ఏమంటున్నాడు ఫరో చక్రవర్తి, ముందు మా మధ్య వచ్చి వెళ్ళిపోవాలా, ఎవరు? ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు. అసలు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ తిండి పెడతానికి కానీ లేకుండా బానిసలుగా దాదాపు 430 years వాళ్ళ మధ్యలో ఉంచుకొని వెళ్తామంటే ఏమన్నా చెప్పండి. మోషే వచ్చి మా ప్రజలను పంపించమంటే చాలా మంది చూసాం వెళ్ళిపో. ఒక తెగులు వచ్చింది, మన వీడియో చూశాను. ఆ తెగుళ్ళ గురించి మోషే దాని గురించి ఒక వీడియో పెడుతుంటే 2 తెగుళ్ళు వచ్చినాయి, 3 తెగుళ్ళు వచ్చినాయి, 4, 5, 6, 7, 8, 9, 10. వెళ్ళిపోరా బాబు, ఉంటొద్దురా బాబు. ఎవరు చెప్తున్నారా మాట? బట్లో చెప్పట్లా, స్వయంగా ఫరోనే వచ్చి వెళ్ళి మీ దేవుని సేవించుకొని వెళ్ళిపోండి. దీనికి వెనక ముందు ఉంది నడిపించేది ఎవరన్నా? ఐ యామ్ దట్ ఐ యామ్. అందుకని వాక్యం చెప్తుందండి, భూమి ఆకాశమును భూమియు గతించిపోవును కానీ, అందుకోసమనే ఈ యాయీరు ఆ చరిత్రలో ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాహాబు గురించి, దావీదు గురించి చాలా విషయాలు విశ్వాసంలో 6వ ఇంద్రియం గురించి మాట్లాడినప్పుడు దేవుడు మనల్ని ఎలాగా నడిపించాడో. అందుకని నేను నోవాహు గురించి అసలు చూడండి, ఏలియా నడుచుకుంటూ వచ్చి దుప్పటి అంటే తాకగానే ఎలీషా వెంబడించాడు. ఇంకేమైనా కార్యం జరిగిందని చెప్పండి? ఎలీషాకి ఎవరన్నా? అందుకని ఏలియా గురించి నేను చర్చ చేసి కానీ అక్కడ అంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఎందుకో దేవుడు వెళ్ళలేదు. నాకు చాలా ఇష్టమైన సన్నివేశం అది. నేను ఎప్పుడు నా బైబిల్ అదే రాసుకున్నాను, వైట్ పేపర్లో అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు, నోవాహులోకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది, ఏలియాని వెంబడించే విశ్వాసం ఎలీషాలోకి ఎలాగ వచ్చింది అనేది చాలా నచ్చిన. మిమ్మల్ని కొడతానండి దుప్పటి పెట్టి ఎంతమంది వస్తారు చెప్పండి పరిచర్యకి? లేదా అయ్యగారు వస్తారు?
దుప్పటి అలా టచ్ చేసి మళ్ళీ ఆయన భుజం మీద వేసుకొని ఆగాడా ఏలియా? ఏలియా అక్కడ ఆగాడా? దుప్పటి ఇసిరి మళ్ళీ భుజం మీద వేసుకొని. అందుకని మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే మీ హృదయంలో ఎటువంటి వ్యతిరేక స్వభావాలు ఉండవన్న ప్రవక్త. అర్థమవుతుందా? ఆ దుప్పటి మీకు తగిలినప్పుడు మీరు ఆ స్పర్శని మీరు పొందగలిగే స్థితిలో మీరు ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాక్యం ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు అది మిమ్మల్ని మీకు తగులుతుంది. అవునా? సేవకుడు ఇక్కడ బలిపీఠం నుంచి మాట్లాడుతున్నప్పుడు వాక్యం సూటిగా వచ్చి మీ హృదయం తాగ్గానే దాన్ని మీరు తీసుకొని మీరు కూడా ఏలియాని ఎలీషా ఎలాగైతే వెంబడించాడో. అందుకని మొన్న బోయ్ గారు భోజనం చేసినప్పుడు చెయ్యి కనిపించిందంటే వాటర్ పోస్తే పోయివయా నేను మాట్లాడవే నీళ్ళు పోయాను అంటే చెయ్యి కనిపించింది. ఈ సన్నివేశం నీకేమైనా గుర్తు వచ్చిందా అని అన్నాడు. ఈ సన్నివేశం నీకేమైనా గుర్తు వస్తుందా అని అంటే అయ్యగారు అంటే ఎలీషా గురించి ఏమన్నా సాక్ష్యం తెలుసుగా నీకు? ఏమన్నా ఉంది? ఎలీషా పేరు చెప్పలా. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఒకడు సాక్ష్యము ఏది? దేనికోసం కష్టపడుతున్నారు? నేను చెప్పాను ఎందుకు వస్తున్నారు. ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నారు అనేది క్లారిటీ మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నారన్న క్లారిటీ కనుక మీకు కనుక ఉంటే ఇంకొకసారి సేవకుడు ఈ బలిపీఠం దగ్గర నుంచొని అంటే మనల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయరు. మీరు ఇలా ఉంటే బాగుండాలి, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండండి, అలా ఉండదని చెప్పడానికి ప్రయత్నం చేయరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అలాగ ఉండనప్పుడు మనకు ఆ సాక్ష్యం కావాలి. ఎలా? చేతుల మీద వెళ్ళిపోతేనే 200 ఆత్మ వచ్చిందండి ఆయనకి. ఏమైనా చేశాడు ఏలియా పరిచర్య, ఎక్స్ట్రా పరిచర్య? నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు. ఎలీషా తలుచుకోగానే నాకు చాలా హృదయంలో ఎంత గొప్ప సాక్ష్యం చెప్పండి ఎలీషా గారి గురించి. అందుకని చెప్తున్నాను, వాళ్ళందరూ చరిత్రలో ఉన్న దేవుడిని ఎప్పుడు వెతుకుతూ ఉండేవాళ్ళంట. చరిత్రలో ఉన్నది ఏడి ఆ దేవుడు, ఏడి ఆ దేవుడు అన్నాడా? ఏలియా దేవుడు ఏడి? ఏలియా ఒక్కడికే దేవుడా? కానీ ఏలియాతో నిలబడిన దేవుడు వాళ్ళందరూ చూశారు కాబట్టి కార్యాలు. ఇంతమంది ప్రవక్తలు, ఇంతమంది నడుస్తుంటే ఎప్పుడు బైబిల్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకే దేవుడా? ఆయన పేరు ఏమని రాశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అంటే అందుకని ఏంటంటే ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించమన్నాడు కాబట్టి వాళ్ళు నిలబడ్డారు ఆ మాట మీద. మోషే నేను ఎట్లా వెళ్ళాలి, ఏం చెప్పను, అక్కడికి వెళ్ళి నేను పారిపోయి వచ్చాను, ఇక్కడ ఉన్నాను. వాళ్ళు అడుగుతారు అసలు అక్కడికి వెళ్తామే కష్టమైన పని, నిన్ను ఎవడు పంపించాడు అక్కడికి వెళ్ళి అంటే ఏం చెప్పమన్నాలి అంటే నేను ఉన్నవాడిని అని చెప్పు, మళ్ళీ పంపిస్తారు. ఆ మాట ఎక్కడదా తీసుకెళ్ళిందంటే నేను పంపించను, వెళ్ళిపో, అసలుకి కనపడితే చంపేస్తాను అంటే ఆ సిచ్యువేషన్లో నుంచి ఫరోనే స్వయంగా వచ్చి మా ప్రజల మధ్య నుంచి మీరు వెళ్ళిపోండి. చూశారుగా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళలో ఎన్ని బంగారం అన్నీ వేసుకొని మొత్తాన్ని ఎట్టొచ్చారు ఇక్కడికి? బానిసలుగా ఇంటికి లేక వచ్చారండి. ఎక్కడికి? అవునా కదా? ఎక్కువ కట్టొచ్చాడు అక్కడ తిండికి లేకే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్ళాడు దేవుడు చెప్పండి? ఎలా తీసుకెళ్ళాడు దేవుడు? అందుకని మాట ఎప్పుడు రాసి పెట్టుకోండి. అందుకని నా కారు మీద రాపించాను, దస్ సీ ద లార్డ్. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు ఆయన చెప్పాడంటే అది నెరవేరిపోయినట్టేగా ఈ గడికి. అందుకని ప్రవక్త వర్తమానం చూడండి ఏమంటాడు ప్రవక్త? దాస్ సైతల్ దాస్ సైతల్ అంటాడు తెలుసా ప్రవక్త? మనకు ఆ మాటలు
కాలంలో పడేసినా ఈదలేక చచ్చిపోయేలాగా ఉన్నారు పరిస్థితి. ఏదన్నా నదిలోనే పడితేనో పోతే రెండో చూసారా, అట్లా ఉంది పరిస్థితి. మోకాళ్ళ నీళ్ళలో పడేసినా మేము అమ్మో నీళ్ళు మోకాళ్ళ నీళ్ళలో కూర్చోబెడితే మీకు కింద పడిపోతారు ఇక నీళ్ళంతా మీరు మునిగిపోవడానికి, అలా ఉంది పరిస్థితి. అందుకని నిజంగా ప్రవక్త మోషే గురించి మాట్లాడినప్పుడు అంత పెద్ద దెయ్యాల గుంపులు మధ్యలో కూడా జయించుకొని ఈ 20 లక్షల మంది ప్రయాణం వెళ్ళిపోయారు. అందుకని ప్రవక్త రెండు వాళ్ళ ముందు దేవుడు నడుస్తా ఉన్నాడంట. ఒక్క డెక్క విడిచిపెట్టారండి. ఇక్కడ ఏంటి ఎవరు చేసిన కార్యం అంటే, దేవుడు చెప్పాడు నేను ఉన్నాను వెళ్ళిపో, అంతే. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి చెప్పంటే, ఆకాశము భూమి లాసింజలు కాలిపోయింది. అందుకని ప్రవక్త చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. మీరు చూస్తున్నారు, మీ కన్నులారా చూస్తున్నారు. రాప్చర్కి దగ్గరలో ఉన్నాం, సిద్ధపడి ఉన్నాం. కొద్ది మాటలు దేవుడు దీవించి